Welcome to RK's learning tutorial. Today in this video we are going to discuss about chapter 2 polynomials and factorization. First of all, definition of polynomial. Ante polynomial ante endo chudam first. An algebraic expression in which the variables involved have ఓన్లీ నాన్ నెగటివ్ ఇంటిగ్రల్ పవర్స్. నాన్ నెగటివ్ ఇక్కడ నాన్ నెగటివ్ అంటే నాట్ ఈక్వల్స్ టు నెగటివ్ ఇంటిగ్రల్ పవర్స్. నాన్ నెగటివ్ ఇంటిగ్రల్ పవర్స్ ఈజ్ కాల్డ్ పాలినామియల్. Okay, now once again see here an algebraic expression. Algebraic expression means in the class 7th you learned, class 7th, class 8th you learned about algebraic expressions. Okay, now algebraic expression is nothing but ఒక కాంబినేషన్ ఆఫ్ అడిషన్ కానీ సబ్ట్రాక్షన్ కానీ సింబల్స్ ఉంటూ వేరియబుల్స్ ఉంటాయి ఎక్స్ ఆర్ వై అని. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి. దిస్ ఈజ్ ద స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ ద పాలినామియల్. అదర్వైజ్ 6x స్క్వేర్ మైనస్ 5x ప్లస్ 2. వీ కెన్ టెల్ దట్ దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ పాలినామియల్. ఇక్కడ పవర్స్ అనేవి నెగటివ్లో ఉండొద్దు. వేరియబుల్స్ ఇన్వాల్వ్డ్ హ్యావ్ ఓన్లీ నాన్ నెగటివ్ ఇంటిగ్రల్ పవర్స్. అంటే పవర్స్ వేరియబుల్స్ యొక్క పవర్స్ పాజిటివ్గానే ఉండాలి. ఇక్కడ x⁴2, ఇక్కడ x⁴1. ఓకేనా, డినామినేటర్స్ ఉండొద్దు. నెక్స్ట్ కమింగ్ టు ద క్లాసిఫికేషన్ ఆఫ్ పాలినామియల్స్. Classification. Here polynomials depending upon the number of terms. Depending upon number of terms, polynomials are classified as how many types means one is monomial. Depending upon number of terms, polynomials are classified as monomial. Monomial means having a single term, having only one term. Otherwise any algebraic expression is involved in the one term, it is called as monomial. Example, we can write 5x, 2y or 3x or minus 5z. These all are examples of monomial. Next, coming to the second type of polynomials, binomials. Okay, now binomial. By here the word by అంటే 2. Okay, now in the given expression 2 terms are involved, having 2 terms. Otherwise having 2 terms is called binomial. Okay, now binomial example 2x minus 3y. అంటే ఇక్కడ టర్మ్స్ ఆర్ సపరేటెడ్ బై ప్లస్ ఆర్ మైనస్ అని. ఇక్కడ మైనస్ ఉంది అంటే 2x ఈజ్ ద వన్ టర్మ్, 3y ఈజ్ ద సెకండ్ టర్మ్. టోటల్ 2 terms are involved. ఓకేనా, దిస్ ఈజ్ బైనామియల్ ఎగ్జాంపుల్. అదర్వైజ్ p plus q. Here p and q are any variables terms. ఓకేనా, p term, second term, third term. Otherwise 2x minus 5z plus 6y, more than 3 terms, it is called as multinomial. అంటే 3 terms కన్నా ఏది కూడా దాన్ని మల్టీనామియల్ లేదా పాలినామియల్ అంటాం. ఎగ్జాంపుల్ 5x³ ప్లస్ 5y² మైనస్ 2z² ప్లస్ p. ఇక్కడ 1 2 3 4 వన్ టర్మ్, సెకండ్ టర్మ్, థర్డ్ టర్మ్, ఫోర్త్ టర్మ్. అంటే 3 terms కన్నా ఎక్కువ ఉన్నది కాబట్టి ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ పాలినామియల్ ఆర్ మల్టీనామియల్ అనొచ్చు దీన్ని. నెక్స్ట్ ఇక్కడ వరకు 4 అనేది డిపెండింగ్ అపాన్ నెంబర్ ఆఫ్ టర్మ్స్. నెక్స్ట్ టైప్ ఆఫ్ క్లాసిఫికేషన్ of polynomials. Classification of polynomials depending upon degree. ఇక్కడ వాట్ ఈస్ మీన్ బై డిగ్రీ అంటే ఏంటంటే డిగ్రీ ఈజ్ నథింగ్ బట్ హైయెస్ట్ పవర్ ఆఫ్ ద వేరియబుల్. ఇక్కడ మనం మళ్ళీ ఒకసారి వేరియబుల్స్ కోసం డిస్కస్ చేద్దాం. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఎనీ ఎగ్జాంపుల్
2x square minus 3x plus 4 is there. This is called as one polynomial. ఓకేనా, ఇక్కడ వేరియబుల్స్ అంటే ఇది, వేరియబుల్స్ ఆర్ నథింగ్ బట్ ఆల్ఫాబెట్స్. హియర్ వేరియబుల్స్ ఎక్స్ స్క్వేర్ కమా ఎక్స్ ఆర్ సెట్ టు బి వేరియబుల్స్ ఆఫ్ ద పాలినామియల్. ఇక్కడ ఎక్స్ స్క్వేర్ అండ్ ఎక్స్ వేరియబుల్స్ అంటాం. నెక్స్ట్ కోఎఫిషియంట్. వాట్ ఈస్ మీన్ బై కోఎఫిషియంట్? కోఎఫిషియంట్ అంటే ఏంటంటే వేరియబుల్ టర్మ్కి ఏదైతే ముందు ప్లేస్ అయిందో వేరియబుల్కి ముందు ప్రజెంట్ ఉంటుందో దాన్ని కోఎఫిషియంట్ అంటాం. కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ అంటే ఇక్కడ ఎక్స్ స్క్వేర్కి ముందు 2 ఉంది కాబట్టి 2 ఈజ్ ద కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్. నెక్స్ట్ కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ అంటే -3. ఓకేనా, కోఎఫిషియంట్ అనేది వేరియబుల్ టర్మ్కి ముందు ప్రజెంట్ అయి ఉంటుంది, దాన్ని కోఎఫిషియంట్ అంటాం. నెక్స్ట్ కమింగ్ టు ద కాన్స్టెంట్. వాట్ ఈస్ మీన్ బై కాన్స్టెంట్? కాన్స్టెంట్ అంటే గివెన్ పాలినామియల్లో కానీ ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్లో కానీ ఏదైతే ఫిక్స్డ్ నెంబర్ ఉంటుందో ఇట్ డస్ నాట్ చేంజ్ ఇట్స్ వాల్యూ. అక్కడ వేరియబుల్స్ అనేది ఉండవు, ఓన్లీ ఫిక్స్డ్ నెంబర్ ఉంటుంది. ఇక్కడ కాన్స్టెంట్ అనేది 4. ఓకేనా, వేరియబుల్స్, కోఎఫిషియన్స్ అండ్ కాన్స్టెంట్ అనేది వెరీ ఇంపార్టెంట్ పాలినామియల్స్లో. నెక్స్ట్ వాట్ ఈస్ మీన్ బై డిగ్రీ? డిగ్రీ అంటే మనం ఇప్పటిదాకా చెప్పుకున్నట్టు హైయెస్ట్ పవర్ ఆఫ్ ద వేరియబుల్ టర్మ్, హైయెస్ట్ పవర్ ఆఫ్ ద వేరియబుల్ టర్మ్. ఇక్కడ ఎక్స్ స్క్వేర్ అండ్ ఎక్స్ ఆర్ ద వేరియబుల్స్. ఎక్స్ టు ది పవర్ ఆఫ్ 2 ఉంది కాబట్టి డిగ్రీ ఆఫ్ ద పాలినామియల్ ఈక్వల్స్ టు 2. ఓకేనా, డిగ్రీ ఆఫ్ ద పాలినామియల్ ఈక్వల్స్ టు 2 అంటే మనకి ఇక్కడ పాలినామియల్స్ డిగ్రీ పైన డిపెండ్ అయ్యి ఎన్ని టైప్స్ క్లాసిఫై అంటే మళ్ళీ ఇక్కడ కూడా 3 టైప్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ లీనియర్ పాలినామియల్స్. క్లాసిఫికేషన్ ఆఫ్ పాలినామియల్స్ depending upon degree. లీనియర్ పాలినామియల్ అంటే డిగ్రీ is 1, degree of polynomial is 1, then it is linear polynomial. ఓకేనా, డిగ్రీ ఆఫ్ ద పాలినామియల్ 1 ఉంటే దాన్ని లీనియర్ పాలినామియల్ అంటాం. అంటే ఎగ్జాంపుల్స్ ఏవి వచ్చు మనం? ఎగ్జాంపుల్స్ 2x, ఇక్కడ x టు ది పవర్ ఆఫ్ ఏం లేదంటే 1 ఉంటుంది. ఓకేనా, అదర్వైజ్ 2xyz, ఇక్కడ కూడా త్రీ వేరియబుల్స్ ఉన్నాయి, x y z 3 వేరియబుల్స్ ఉన్నాయి కానీ వాటి పవర్స్ 1 1 ఉన్నాయి కాబట్టి ఇది కూడా ఎగ్జాంపుల్ ఆఫ్ లీనియర్ పాలినామియల్. అదర్వైజ్ -3z పాలినామియల్స్కి ఎగ్జాంపుల్. ద వేరియబుల్ టర్మ్ 3 ఉంది కాబట్టి డిగ్రీ ఆఫ్ ద పాలినామియల్ ఈస్ 3. డిగ్రీ 3 ఉంటే అది క్యూబిక్ పాలినామియల్ అంటాం. ఓకే, కమింగ్ టు ద ఎక్సర్సైజ్ 2.1లో ఫస్ట్ బిట్లో ప్రాబ్లం చూద్దాం. ఇక్కడ చూడండి, ఫైండ్ ద డిగ్రీ ఆఫ్ ద ఈచ్ ఆఫ్ ద పాలినామియల్ గివెన్ బిలో. మనం ఇంతకుముందు డిస్కస్ చేసినట్టు డిగ్రీ అంటే హైయెస్ట్ పవర్ ఆఫ్ ద పాలినామియల్. ఇక్కడ మనం డిగ్రీ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఏదైతే 2-3 ప్రాబ్లమ్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఫస్ట్ బిట్లో ఫస్ట్ వన్ ఎక్స్ టు ది పవర్ ఆఫ్ 5 మైనస్ ఎక్స్ టు ది పవర్ ఆఫ్ 4 ప్లస్ 3. ఇక్కడ డిగ్రీ అంటే హైయెస్ట్ పవర్ ఆఫ్ వేరియబుల్ టర్మ్, హైయెస్ట్ పవర్ ఆఫ్ వేరియబుల్ టర్మ్. మనకి ఇక్కడ డిగ్రీ ఈక్వల్స్ టు ఈ మొత్తంలో ఎక్స్ టు ది పవర్ ఆఫ్ 5 ఉంది, ఇక్కడ ఎక్స్ పవర్ 4 ఉంది. ఈ రెండిళ్ళలో 5 అనేది బిగ్గర్ పవర్ కాబట్టి దేర్ఫోర్ డిగ్రీ ఆఫ్ ద గివెన్ పాలినామియల్ ఇస్ 5. దిస్ ఈస్ ద రిక్వైర్డ్ ఆన్సర్. దట్స్ ఇట్. నెక్స్ట్ కమింగ్ టు ద fourth problem. 3x to the power of 6 plus 6y to the power of 3 minus 7. This is the given problem. Given 3x to the power of 6 plus 6y cube minus 7. ఇక్కడ 2 వేరియబుల్స్ టర్మ్స్ అనేది ఇన్వాల్వ్ అయినాయి, ఒకటి x ఒకటి y. ఇక్కడ x to the power of 6 ఉంది, ఇక్కడ y to the power of 3 ఉంది. మనకి ఇక్కడ 3లో 6లో 6 is the bigger one కాబట్టి డిగ్రీ ఆఫ్ దిస్ పాలినామియల్ ఈక్వల్స్ టు 6 అని మనం రాసుకోవచ్చు. దేర్ఫోర్ డిగ్రీ ఆఫ్ ద పాలినామియల్ ఈక్వల్స్ టు 6. దట్స్ ఇట్. విత్ ఇన్ 1 స్టెప్లో మనకి ఫస్ట్ బిట్ అనేది కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ 1 మోర్ ప్రాబ్లం, లాస్ట్ వన్ చూద్దాం. ఇక్కడ 6th one 5t minus √3 is the given problem. ఇక్కడ t is a వేరియబుల్ టర్మ్. ఆ వేరియబుల్ టర్మ్కి పవర్ ఏం లేదంటే పవర్ 1 ఉంటుంది, అందుకని ఒకటే వేరియబుల్ ఇన్వాల్వ్ అయింది కాబట్టి అక్కడ పవర్ చెక్ చేస్తే మనం డిగ్రీ ఈక్వల్స్ టు 2 అనేది ఆన్సర్ వస్తుంది మనకి. డిగ్రీ ఈక్వల్స్ టు 1. Second bit, which of the following expressions are polynomials in one variable and which are not? Give reasons for your answer. ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చేసి కొన్ని ప్రాబ్లమ్స్ ఇచ్చేసి అందులో ఏవి 1 వేరియబుల్లో పాలినామియల్స్, ఏవి 1 వేరియబుల్లో పాలినామియల్స్ కాదని అడుగుతున్నారు. అందులో సెకండ్ వన్ చూసుకుంటే గివెన్
ఎక్స్ స్క్వేర్ ప్లస్ రూట్ 2. మనకి వన్ వేరియబుల్ అంటే డిగ్రీ కంపల్సరీ, వన్ వేరియబుల్ ఈక్వల్స్ టు డిగ్రీ అనేది కంపల్సరీ. వన్ వేరియబుల్ అంటే జస్ట్ ఓన్లీ వన్ వేరియబుల్ ఎక్స్ఆర్ వైఆర్ జెడ్ అనేది ఓన్లీ వన్ వేరియబుల్ మాత్రమే ఇన్వాల్వ్ కావాలి. నాట్ ఓన్లీ ఎక్స్వైజెడ్ ఎనీ పీ ఆల్ఫాబెట్స్ ఫ్రమ్ ఏ టు జెడ్. వన్ వేరియబుల్ అంటే ఏదైనా ఒక్క ఆల్ఫాబెట్ మాత్రమే ప్రజెంట్ ఉంటుందని లీనియర్ ఈక్వేషన్ ఇన్ వన్ వేరియబుల్ అంటాం. ఇక్కడ ఎక్స్ స్క్వేర్ అనేది వన్ వేరియబుల్, ఓన్లీ ఎక్స్ టర్మ్లో వేరియబుల్ అనేది ఇన్వాల్వ్ అయింది కాబట్టి ఇది పాలినామియల్ వన్ వేరియబుల్, పాలినామియల్ ఇన్ వన్ వేరియబుల్. దేర్ ఫోర్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ రూట్ 2 ఈజ్ in one variable. This is a polynomial in one variable. ఇంకోటి కమింగ్ టు ద ఫోర్త్ వన్. ఇక్కడ ఫోర్త్ వన్ కొంచెం మనకి ఫ్రాక్షన్స్లో ఇచ్చిండు. y ప్లస్ 2/y, డినామినేటర్లో y ఉంది, ఇక్కడ y నాట్ ఈక్వల్స్ టు 0 అనే కండిషన్ ఉంది. ఓకే, ఇలాంటి మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ పాలినామియల్ అవుతుందా కదా చూసుకుందాం. ఇక్కడ y బై ఏం లేదంటే 1 ఉంటుంది, క్రాస్ మల్టిప్లికేషన్ 1 ఇంటూ y ఇంటూ y స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ 1 2. అంటే ఇక్కడ డినామినేటర్లో y అనేది వస్తుంది కాబట్టి ఇది మనం మళ్ళీ ఇంకేం రాసుకోవచ్చు అంటే y స్క్వేర్ ప్లస్ 2, ఈ డినామినేటర్ y సపరేట్గా రాసుకుంటే y స్క్వేర్ బై y బై 2/y. డినామినేటర్లో y వస్తుంది కాబట్టి యాజ్ పర్ ద పాలినామియల్ డెఫినేషన్ నెగటివ్ ఎక్స్పోనెన్స్ ఉంటుంది. ఈ y అనేది పైకి తీసుకెళ్తే y టు ది పవర్ -1 అవుతుంది కాబట్టి దీన్ని మనం ఏం రాసుకోవచ్చు, y స్క్వేర్ ఇంటూ y టు ది పవర్ -1 ప్లస్ 2/1 into y to the power of -1. అకార్డింగ్ టు ద పాలినామియల్ వేరియబుల్ టర్మ్స్ అనేది నెగటివ్ ఎక్స్పోనెంట్ ఉండదు కాబట్టి ఇక్కడ నెగటివ్ ఎక్స్పోనెంట్ ఉంది కాబట్టి ఇది పాలినామియల్ అనేది కాదు. నెక్స్ట్ కమింగ్ టు ద ఫిఫ్త్ వన్, 5√x ప్లస్ x√5 అండ్ x గ్రేటర్ దెన్ 0. x వాల్యూ అనేది గ్రేటర్ దెన్ 0 ఇచ్చిండు. ఈ రూట్ని మనం x to the power of 1/2 ప్లస్ x to the power of x ఇంటూ 5 to the power of 1/2 అనేది రాసుకోవచ్చు. ఓకేనా, ఇక్కడ డిగ్రీ అంటే హైయెస్ట్ పవర్ ఆఫ్ ద వేరియబుల్ టర్మ్. ఇక్కడ x to the power of 1/2 ఉంది, ఇక్కడ x to the power of 1 ఉంది, అండ్ వేరియబుల్స్ ఓన్లీ ఇక్కడ x ఉంది, ఇక్కడ x ఉంది కాబట్టి దిస్ ఈజ్ అ పాలినామియల్ ఇన్ వన్ వేరియబుల్ అని మనం చెప్పవచ్చు. నెక్స్ట్ సిక్స్త్ వన్, ఇట్ ఈస్ పాలినామియల్ ఇన్ వన్ వేరియబుల్. నెక్స్ట్ కమింగ్ టు ద సిక్స్త్ వన్, x to the power of 100 ప్లస్ y to the power of 100 అనేది మనకి ఇక్కడ క్వశ్చన్ ఇచ్చారు. అంటే ఇక్కడ x y రెండు వేరియబుల్స్ ఇన్వాల్వ్ అయినాయి కాబట్టి ఇది పాలినామియల్ ఇన్ వన్ వేరియబుల్ కాదు, దిస్ ఈజ్ అ పాలినామియల్ ఇన్ 2 వేరియబుల్స్. క్లియరా? కమింగ్ టు ద థర్డ్ బిట్, ఇక్కడ రైట్ ద కోఎఫిషియంట్ ఆఫ్ x³ ఇన్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్. x³ యొక్క కోఎఫిషియంట్ రాయమంటున్నాడు. అందులో ఎన్ని 3 ప్రాబ్లమ్స్ చూద్దాం. సెకండ్ వన్, గివెన్ 2 minus x³ plus x². దిస్ ఈజ్ ద గివెన్ ప్రాబ్లమ్. ఇన్ దట్ x³ యొక్క కోఎఫిషియంట్ ఏందో అడుగుతున్నాడు. దీన్ని కొంచెం మనం ప్రాపర్గా స్టాండర్డ్ ఫామ్లో స్టాండర్డ్ ఫామ్ ఆఫ్ ద పాలినామియల్లో రాస్తే -x³ ప్లస్ x² ప్లస్ 2 అనేది, అంటే వాటి డిగ్రీస్ వాటి పవర్స్ పైన చూసుకొని ఆర్డర్లో రాస్తే x to the power of 3 ఉంది. నెక్స్ట్ ఇక్కడ కోఎఫిషియంట్ ఏం లేదు, x³ కంటే 1 తీసుకోవచ్చు, x² కోఎఫిషియంట్ ఏం లేదంటే 1 తీసుకోవచ్చు, ఇక్కడ 2. ఓకేనా, ఇక్కడ కోఎఫిషియంట్ ఆఫ్ x³ అడుగుతున్నాడు కాబట్టి x³ ముందు -1 ఉంది కాబట్టి దేర్ ఫోర్ కోఎఫిషియంట్ ఆఫ్ x³ అంటే ఈజ్ -1 అని రాయొచ్చు. ఇది ఆన్సర్. నెక్స్ట్ కమింగ్ టు ద థర్డ్ వన్ ఒకటి ఇట్లా చూసుకున్నట్లయితే √2x³ ప్లస్ 5 అనేది గివెన్ ప్రాబ్లం. ఇందులో వాట్ ఈస్ ద కోఎఫిషియంట్ ఆఫ్ x³ అంటే x³ ముందు √2 ఉంది కాబట్టి దేర్ ఫోర్ కోఎఫిషియంట్, మనకి కోఎఫిషియంట్ అనేది ఏదైనా ఉండొచ్చు. కోఎఫిషియంట్ ఆఫ్ x³ అంటే అది √2. దిస్ ఈస్ థర్డ్ బిట్ రిలేటెడ్ ప్రాబ్లం. నెక్స్ట్ వన్ మోర్ థర్డ్ ప్రాబ్లం, రైట్ ద కోఎఫిషియంట్ ఆఫ్ x³ ఇన్ ద ఫాలోయింగ్. ఇందులోనే మనం ఫిఫ్త్ చూసుకుంటే గివెన్ π/2 x³ ఇంటూ x³ ప్లస్ x అనేది గివెన్ పాలినామియల్. ఇక్కడ కోఎఫిషియంట్ ఆఫ్ x³ అడుగుతుంది కాబట్టి x³ ముందు π/2 అని ఉంది కాబట్టి దేర్ ఫోర్ కోఎఫిషియంట్ ఆఫ్ x³ ఈజ్
5/2. మనం కోఎఫిషియంట్ టాపిక్ డిస్కస్ చేసినప్పుడు చూసుకున్నాం, వేరియబుల్ టర్మ్కి ఏదైతే ముందు ప్రజెంట్ అయి ఉంటుందో అదే కోఎఫిషియంట్ ఆఫ్ దట్ పర్టికులర్ వేరియబుల్. ఇక్కడ x³ కోఎఫిషియంట్ అడుగుతున్నాడు కాబట్టి 5/2. ఇన్ కేస్ x కోఎఫిషియంట్ అడిగితే అది 1 అనేది ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్ 8 చూద్దాం ఒకసారి. ఇక్కడ 4 ఇచ్చారు. దెర్ ఈజ్ నో వేరియబుల్ టర్మ్ అంటే మనం 4 × x⁴0 ఇది కూడా పాలినామియల్ అంటే చెప్పొచ్చు మనం. ఓకేనా. ఇక్కడ కోఎఫిషియంట్ ఆఫ్ x³ అనేది 0. కోఎఫిషియంట్ ఆఫ్ x³ టర్మే లేదు కాబట్టి, వేరియబులే లేదు కాబట్టి కోఎఫిషియంట్ ఆఫ్ x³ వేరియబుల్ లేదు కాబట్టి x⁴0 ఉంది కాబట్టి x³ ఈజ్ 0 అని మనం రాసుకోవచ్చు. కమింగ్ టు ద 4th బిట్, క్లాసిఫై ద ఫాలోయింగ్ యాజ్ లీనియర్, క్వాడ్రాటిక్ అండ్ క్యూబిక్ పాలినామియల్స్. ఈ ఎక్సర్సైజ్కి ముందు మనం డిస్కస్ చేసినాం. లీనియర్ పాలినామియల్స్ అంటే డిగ్రీ ఆఫ్ ద పాలినామియల్ ఈజ్ 1, దెన్ ఇట్ ఈస్ కాల్డ్ లీనియర్ పాలినామియల్. డిగ్రీ ఈజ్ 2, దెన్ ఇట్ ఈస్ కాల్డ్ క్వాడ్రాటిక్ పాలినామియల్. డిగ్రీ ఆఫ్ ద పాలినామియల్ ఈజ్ 3, దెన్ ఇట్ ఈస్ కాల్డ్ క్యూబిక్ పాలినామియల్. ఓకేనా. ఇందులో మనం క్లాసిఫై చేయాలి ఏవి లీనియర్ పాలినామియల్స్. ఇది టేబులర్ ఫామ్ అయితే బెటర్. లీనియర్ పాలినామియల్, నెక్స్ట్ క్వాడ్రాటిక్ పాలినామియల్, నెక్స్ట్ క్యూబిక్ పాలినామియల్. ఇందాక మనం డిస్కస్ చేసినట్టు లీనియర్ పాలినామియల్ అంటే డిగ్రీ 1 ఉంటే లీనియర్ పాలినామియల్ అని, డిగ్రీ ఆఫ్ ద వేరియబుల్ టర్మ్ 2 ఉంటే క్వాడ్రాటిక్ పాలినామియల్ అని, డిగ్రీ 3 ఉంటే క్యూబిక్ పాలినామియల్ అని అంటాం. డిగ్రీ అంటే హైయెస్ట్ పవర్ ఆఫ్ ద పాలినామియల్. ఇక్కడ ఫస్ట్ వన్ చూస్తే x⁴2 5x² + x - 7 అంటే x యొక్క పవర్ హైయెస్ట్ పవర్ అన్న 2 ఉంది కాబట్టి డిగ్రీ ఆఫ్ ద పాలినామియల్ ఈజ్ 2. డిగ్రీ ఆఫ్ ద పాలినామియల్ 2 ఉంటే అది క్వాడ్రాటిక్ పాలినామియల్లోకి వస్తుంది. 5x² + x - 7 అనేది క్వాడ్రాటిక్ పాలినామియల్. నెక్స్ట్ x - x³. ఇక్కడ x పవర్ ఏం లేదంటే పవర్ 1, x పవర్ 3. రెండిట్లలో 3 ఈజ్ ద హైయెస్ట్ పవర్ అంటే డిగ్రీ ఆఫ్ ద పాలినామియల్ ఈజ్ 3 అంటే అది కమ్స్ అండర్ క్యూబిక్ పాలినామియల్. x - x³ ఈజ్ ద క్యూబిక్ పాలినామియల్. నెక్స్ట్ కమింగ్ టు ద థర్డ్ వన్, x² + x + 4. ఇక్కడ x పవర్ ఏం లేదంటే పవర్ 1. ఈ రెండిట్లలో 2 ఈజ్ ద హైయెస్ట్ పవర్ అంటే డిగ్రీ ఆఫ్ ద పాలినామియల్ ఈజ్ 2. ఇది కూడా క్వాడ్రాటిక్ పాలినామియల్లోకి వస్తుంది. x² + x + 4. నెక్స్ట్ x - 1. డిగ్రీ పవర్ ఏం లేకపోతే xకి పవర్ 1 తీసుకున్నాం. పవర్ 1 ఉంటే x - 1 ఈజ్ నథింగ్ బట్ లీనియర్ పాలినామియల్. నెక్స్ట్ 3p. p పవర్ కూడా ఏం లేదంటే పవర్ 1. ద పవర్ 1 ఈజ్ దేర్ మీన్స్ ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ లీనియర్ పాలినామియల్. ఓకేనా. నెక్స్ట్ πr². పై అనేది ఇక్కడ కోఎఫిషియంట్ ఆఫ్ r². r ఈజ్ ద వేరియబుల్ టర్మ్. దీనికి డిగ్రీ 2 ఉంది కాబట్టి డిగ్రీ 2 ఉంటే క్వాడ్రాటిక్ పాలినామియల్ అంటే చెప్పి మనం డిస్కస్ చేసినాం. దిస్ ఈజ్ ద క్లాసిఫికేషన్ ఆఫ్ లీనియర్ పాలినామియల్, క్వాడ్రాటిక్ పాలినామియల్స్ అండ్ క్యూబిక్ పాలినామియల్స్ అకార్డింగ్ టు ద డిగ్రీ. కమింగ్ టు ద 5th బిట్, రైట్ వెదర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ ఆర్ ఫాల్స్. ట్రూ ఆర్ ఫాల్స్ అడుగుతున్నాడు కాబట్టి జస్టిఫికేషన్ కూడా రాయమంటున్నాడు. ఇన్ కేస్ ఇఫ్ ఇట్ ఈస్ ఫాల్స్ స్టేట్మెంట్ వీ షుడ్ రైట్ ద కరెక్ట్ స్టేట్మెంట్. ఓకేనా. అందులో ఫస్ట్ వన్ ఏముంది, ఏ బైనామియల్ హ్యాస్ 2 టర్మ్స్. అంటే ఆల్రెడీ మనం బైనామియల్ కోసం డిస్కస్ చేసినప్పుడు బై అంటే హ్యావింగ్ 2 టర్మ్స్ అని డిస్కస్ చేసినాం. అంటే దిస్ ఈజ్ ద ట్రూ వన్. ఫర్ ద ట్రూ వన్ నో నీడ్ ఆఫ్ రైటింగ్ కరెక్ట్ స్టేట్మెంట్. కమింగ్ టు ద సెకండ్ వన్, ఎవ్రీ పాలినామియల్ ఈజ్ ఏ బైనామియల్. ఇక్కడ ఈ స్టేట్మెంట్ అనేది ఫాల్స్. ఎందుకంటే పాలినామియల్ అనేది అది బైనామియల్ కావచ్చు, ట్రైనామియల్ కావచ్చు, మల్టీనామియల్ కావచ్చు, అదర్వైజ్ మోనామియల్ కావచ్చు. అందుకని ఇది ఫాల్స్. వాట్ ఈస్ ద కరెక్ట్ స్టేట్మెంట్ మీన్స్ జస్టిఫికేషన్ ఫర్ దట్ మీన్స్ బైనామియల్. every polynomial maybe it is a monomial or second one binomial or C1 trinomial. అంటే మనకి గివెన్ స్టేట్మెంట్లో ఏమి ఇచ్చిందో ఎవ్రీ పాలినామియల్ ఈజ్ ఎ బైనామియల్ అన్నాడు కాబట్టి పాలినామియల్ అనేది బైనామియలే కావాల్సిన అవసరం లేదు. అది మోనామియల్ అయినా కావచ్చు, బైనామియల్ అయినా కావచ్చు, ట్రైనామియల్ అయినా కావచ్చు. అందుకని ఇది ఫాల్స్ స్టేట్మెంట్. కమింగ్ టు ద థర్డ్ వన్, ఏ బైనామియల్ మే హ్యావ్ డిగ్రీ 3. అంటే బైనామియల్ అంటే
ఇది 2 టర్మ్స్ అని చెప్పినాం రిలేటెడ్ టు ద టర్మ్సే బైనామియల్. అది డిగ్రీ 3 అని ఉండొచ్చు, లేకపోతే 1 అని ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. ఓకేనా. మే హ్యావ్ డిగ్రీ 3 అంటే ఇది కరెక్ట్ స్టేట్మెంట్ ట్రూ. ఎందుకంటే మే హ్యావ్ అన్నాడు అంటే ఉండొచ్చు, ట్రూ. 3 అని ఉండొచ్చు అది, లేకపోతే 1 అయినా ఉండొచ్చు, 2 అయినా ఉండొచ్చు, ఎన్ అయినా ఉండొచ్చు. ఇక్కడ డిగ్రీతో సంబంధం లేదు. బైనామియల్ అంటే హ్యావింగ్ 2 టర్మ్స్. నెక్స్ట్ కమింగ్ టు ద ఫోర్త్ వన్, డిగ్రీ ఆఫ్ జీరో పాలినామియల్ ఈజ్ 0. డిగ్రీ ఆఫ్ జీరో పాలినామియల్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫోర్త్ వన్ చూస్తే డిగ్రీ ఆఫ్ జీరో పాలినామియల్ ఫర్ ఎగ్జాంపుల్ జీరో పాలినామియల్ x to the power of 0 into x to the power of 0 ఇది ఒకసారి ఆఫ్. డిగ్రీ అనేది ఫాల్స్ స్టేట్మెంట్. ఎందుకు ఫాల్స్ అంటే డిగ్రీ ఆఫ్ జీరో పాలినామియల్ ఈజ్ నాట్ డిఫైన్డ్. జీరో పాలినామియల్కి అసలు డిగ్రీయే ఉండదు, అది నాట్ డిఫైన్డ్ కాబట్టి ఇట్ ఈస్ ఏ ఫాల్స్ స్టేట్మెంట్. నెక్స్ట్ కమింగ్ టు ద ఫిఫ్త్ వన్, ద డిగ్రీ ఆఫ్ పాలినామియల్ ఈజ్ 2. ఇక్కడ x² + 2xy + y² అని ఇచ్చిండు. అంటే ఇక్కడ పవర్ వన్ హైయెస్ట్ పవర్ అనేది 2 ఉంది కాబట్టి డిగ్రీ ఆఫ్ ద పాలినామియల్ ఈజ్ 2 అనేది ట్రూ స్టేట్మెంట్. ఫిఫ్త్ వన్ ఈజ్ ట్రూ. నెక్స్ట్ కమింగ్ టు ద సిక్స్త్ వన్, πr² ఈజ్ ఏ మోనామియల్. ఇక్కడ ప్లస్ ఆర్ మైనస్ సింబల్స్ అనేది లేదు కాబట్టి ఇది టోటల్ కూడా 1 టర్మ్ అని కన్సిడర్ చేయొచ్చు.